ఊరండి మీది? ములుకుదురండి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా అమ్మా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ. ఎందుకు టీడీపీ? అంటే మాకు గర్భిణీ స్త్రీలకు అన్ని ఉచితంగా అందిస్తున్నారు. పోషకాహారం అంతా బాగానే ఉంది మాకు, అందుకని మేము టీడీపీ. ఇప్పుడు ఎన్నో నెలమ్మా మీకు? మీరు 7. ఇప్పుడు అంగన్వాడీకి అక్కడికి వెళ్తూ ఉంటారా మీరు? వెళ్తాను. పౌష్టికాహారం అన్ని పెడుతున్నారా? ఏమేమి ఇస్తారమ్మా అక్కడ? రోజు అన్నం వాళ్ళే పెడతారు, పాలిస్తారు, డైలీ గుడ్డు ఇస్తారు. బాగుంటున్నాయి మరి? బాగుంటుంది. మళ్ళీ హైట్ చెక్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు, మంత్లీ గ్రోత్ ఉందా లేదా అని చెప్తా ఉంటారు. మరి ఈ హాస్పిటల్ తీసుకెళ్తారా నెల చెకప్? నెలకి ఊర్లో 104 వస్తుంది. నెల మాకు ఫ్రీగా రక్త పరీక్ష చేస్తూ ఉంటారు. రక్తం ఎంత ఉందో చూస్తారు, తక్కువ ఉంటే టాబ్లెట్స్ అవి ఇస్తారు, ఏం తినాలో అని కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడు అది గర్భిణీ స్త్రీలకి డబ్బులు ఇస్తా ఉన్నారు, అది ఇస్తున్నారమ్మా మీకు? ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఫస్ట్ 3rd మంత్ రిజిస్ట్రేషన్ అప్పుడు 1000 రూపీస్ పడతాయి. తర్వాత మళ్ళీ 7th మంత్లో ఇంకో రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి ఒక 2000. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పు అయితే ఒక 1000. తర్వాత పిల్లలకి ఇంజక్షన్ చేపిస్తే ఒక 2000. టోటల్గా 6000 వేస్తారు. మీరు ఫస్ట్ టైం అమ్మా డెలివరీ? ఫస్ట్ టైం. మీరమ్మా ఫస్ట్ సారి కూడా అంగన్వాడీలోనే ఉన్నారా మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకే రూటు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి లేడీస్కి కొంచెం శక్తి అనేది వచ్చినట్టు నా ఫీలింగ్. బయట తిరగలుగుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, అందుకనేసి అని ఆ హోప్ చాలు కదా లేడీస్కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే తిరగలేరు అని కాదు, ఈయన ఇచ్చినవి చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈయన వస్తే ఇవి ఉంటాయని ఆశ. చంద్రబాబు నాయుడు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయి. మీకు తెలుసు అంటే నెల పింఛన్ కరెక్ట్గా ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళకి డైలీ ఫుడ్ పెడుతున్నారు, అంతా బాగా చూస్తున్నారు. మళ్ళీ 104 వస్తుంది మంత్లీ. లెగవలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ చెక్ చేస్తారు బాగా. ఈ ప్రభుత్వం బాగుంది అంటారు? బాగుంది. పవన్ కళ్యాణ్ సంగతి అండి, పవన్ కళ్యాణ్ కూడా కొత్త పార్టీ పెట్టాడు, పవన్ కళ్యాణ్కి ఏ రోటు? వెయ్యాలి అంటే ముందు వాళ్ళ పనితనం చూడాలి కదా, చూస్తేనే వాళ్ళ మీద వేయాలనే నమ్మకం వస్తుంది. చంద్రబాబు గారు ఇవన్నీ చేశారు కాబట్టి ఇంకా చేస్తారని నమ్మకం. గ్రామీణ అభివృద్ధి ఎలా ఉంది మీది, మీ ఊరు కానీ మీ మండలం కానీ? అంటే రోడ్లు ఉన్నాయి, వాటర్ సప్లై ఉంది, పవర్ సప్లై ఉంది. ఎందుకంటే స్కూల్ డెవలప్మెంట్ కానీ, స్కూల్లో టీచర్స్ వాళ్ళు చెప్పే విధానం కానీ చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ చేస్తాడని నమ్మకం ఉంది. మీరైతే 2019 టీడీపీగా ఓటేస్తాను.